కి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం అండి ఈ సమయంలో మరింతగా స్త్రీలను మరి మమ్మల్ని ప్రేమించి ఇంత దూరం మరి మీ మధ్యకు మరి రావడానికి కారణమైనటువంటి దేవ సేవకులు మరి పాస్టర్ గారికి నా వందనాలండి. సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను. నా వాయిస్ చేంజ్ అయిపోయింది, పోయింది కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండానే నేను మాట్లాడతాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోనికి వెళ్దామండి. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ శక్తి గొప్పది, మీ ప్రేమ గొప్పది ప్రభువా. మీ ప్రేమ, మీ శక్తి, మీ ప్రభావములు ప్రభు మాకు ఇచ్చారు కాబట్టి దేవా మీ స్థితిలో ఉండగలిగాము తండ్రి. మేం బ్రతుకు దినములన్నిటా దేవా మీకు మహిమ తెచ్చే విధంగా జీవించాలి ప్రభువా. నాయన ఈ దినమందు తండ్రి నాయన మీ సన్నిధిలో మీ బిడ్డలతో మాట్లాడటకు తండ్రి దైవజనులకు ప్రేరణ దయచేసి దేవా ఈ సమయంలో తండ్రి నాయన ఇక్కడ మమ్మల్ని నిలవబెట్టవు దేవా. మీ ఆత్మ సహాయము నాకు దయచేయండి. సంగమునకు కావలసినటువంటి మాటలను అందించండి దేవా. వింటున్న వారందరూ కూడా ప్రభువా అనాలోచనతో కాక దేవా తమ హృదయములను తండ్రి మీ తట్టు తిప్పి మీరు ఏం మాట్లాడబోచున్నారా అని వారు ఆశతో ఎదురు చూసి ప్రభువా మీ చిత్తానుసారంగా బ్రతుకులాగున తండ్రి గొప్ప ఆకాంక్షను వారికి దయచేయండి దేవా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క సమావేశము 3 నెలల క్రితమే జరగాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. మరి సేవకుల యొక్క కుటుంబంలో కష్టం ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ ప్రభు పరిచర్య మాత్రం ముందుకు వెళ్ళాలి, ఆయన పరిచర్య ముందుకు తీసుకువెళ్ళాలని వారు ఎంతో మరి ప్రభు మీద ప్రేమతో ఈ విధంగా మరి చాలా త్వరితగతిలోనే వారు అనుకున్న కార్యాన్ని చేయుటకు ముందుకొచ్చారు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. కొన్ని మాటలు ఈ దినమందు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోకపు రాజ్యము గూర్చినటువంటి విషయాలు ఉన్నాయండి. మనమందరము కూడా ఏ రాజ్యములో సభ్యులమండి? మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాజ్యము పేరు పరలోక రాజ్యము. ఇది ఒక రోజున పరలోకానికి ఎత్తపడేటువంటి రాజ్యము. మరి మన రాజ్యం గురించి మనకి తెలియాలంటారా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉంది. భారతదేశంలో పుట్టినప్పుడు భారతదేశంలో విధి విధానాలు మనకి తెలియాలి, అంతే కదండి. మన భారతదేశంలో మనం ఏ వైపు నడుస్తాం? కుడివైపా ఎడంవైపా? కుడివైపా ఎడంవైపా? చెప్పండి. ఇలా ప్రతిదీ కూడా ఒక క్రమంగా వెళ్ళిపోతూ ఉంటాం. తెలియకపోతే అన్ని దేశాల్లో ఇదే క్రమం ఉంటుందా? ఉండదు. మన భారతదేశంలో ఉన్నప్పుడు, మనం భారతదేశ పౌరులమైనప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి, దానికి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి. అయితే పరలోక రాజ్యము లోకరాజ్యముతో సమానమైనది కాదు. పరలోక రాజ్యం యొక్క విధి విధానాలు వేరు. మనం తెలుసుకోవాలండి, తెలుసుకోవాలి. ఈరోజు మన రాజ్యం
కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అవి చాలా ప్రాముఖ్యమండి. ఒకవేళ మనకి తెలియకపోతే ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యానికి ఎత్తబడము. అది చాలా గొప్ప ప్రమాదం అండి. బాప్తీసం తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలలో పాలు పంపులు తీసుకున్నప్పటికీ దేవుని రాజ్యము గూర్చినటువంటి విషయాలు మనకు అవగాహన లేకపోతే, ఆ రాజ్యానికి సంబంధించిన జీవితం మనకు లేకపోతే మనం ఎక్కడికి ఎత్తబడము? పరలోకానికి ఎత్తబడము. అంటే మన గమ్యం పరలోకం. ఎంతమంది గమ్యం పరలోకం? ఇక్కడ అందరి గమ్యం పరలోకం. అదే చేరుకోలేనప్పుడు బాప్తిసం ఎందుకు? వాక్యం వినడం ఎందుకు? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇవేమీ చేయని లోకం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనము అక్కడికే వెళ్ళిపోతాం. సో ఈరోజు మన రాజ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియమైన వారలారా. ఇక్కడ 25వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉపమాన రీతిగా ఇలా వ్రాయబడి ఉందండి. ఏమనంటే, పరలోక రాజ్యము ప్రారంభ వచనం నుంచి తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ పెళ్లి కుమారుని యొక్క పిలుపు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? కన్యకులందరూ కూడా పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది కన్యకులు? 10 మంది కన్యకులు. పిలుపు 10 మందికి వచ్చిందా? అందరికీ వచ్చింది. ఇలా పెండ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకులు సిద్ధపడాలి అని ఎవరికి వచ్చింది? ఆ పట్టణం అంతటికి వచ్చింది. సిద్ధపడిన వారు ఎంతమంది? 10 మంది. అందులో బుద్ధి లేని వారంట నూనె తెచ్చుకోలేదంటండి. బుద్ధి కలిగిన వారు నూనె తెచ్చుకున్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు కూడా క్రీస్తు సువార్త, క్రీస్తు రాజ్యము, క్రీస్తు త్యాగము అందరికీ ప్రకటించబడుతుంది. అందరికీ ఆహ్వానం ఉంది. కొందరు వచ్చారు. పోనీ వచ్చిన వారందరూ కూడా జ్ఞానము కలిగి ఆ యొక్క దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారా అంటే వచ్చిన వారిలో సగం మంది అలా లేరంటండి. ఇలా బుద్ధి లేని వారు నిర్లక్ష్యముతో నూనె తెచ్చుకోలేదు. ఈరోజు ఎవరు వచ్చారు? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఈ బుద్ధి లేని కన్యకులు వెతుక్కుంటున్నారంట. దేనికోసం? నూనె ఎందుకు జ్ఞాపకం వచ్చింది? దివిటి ఆరిపోయింది కాబట్టి. దివిటి ఆరిపోయిన తర్వాత తడవలాడిపోయి కంగారు పడిపోతున్నారంటండి. చూడండి 25వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాము. బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇప్పుడు కంగారు వచ్చిందంటండి వాళ్ళకి. ఇప్పుడు జ్ఞానోదయం అయిందంటండి. మా దగ్గర నూనె లేదు, ఈ దివిటి లేకపోతే పెండ్లి కుమారునికి మేము యోగ్యులుగా కనపడము, దయచేసి కొంచెం ఇస్తారా అంటే వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. పక్కనే అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి అని. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. 10వ వచనము. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. వీళ్ళు కంగారు పడి వెళ్ళి కొన్ని సిద్ధ వేసి దివిటీని వెంచుకునేసరికి పెళ్లి కుమారుడు తలుపులు వేసేసాడండి. అప్పుడు వీళ్ళు వచ్చి తలుపులు తీయమంటే పెండ్లి కుమారు అంటున్న మాట చూడండి. ఏమని? 12వ వచనము. అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్న, నో డౌట్ మీరెవరో నాకు తెలీదు అని.
నో డౌట్ అట్ ఆల్. అస్సలు నాకు కొంచెం కూడా జ్ఞాపకం లేదు. గెట్ అవుట్ అన్నాడు. వాళ్ళు అయ్యా 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 అని తలుపు తడుతుంటే గెట్ అవుట్. జాలి చూపలేదంట పెండ్లి కుమారుడు. కింద ఆ దినమైనను, ఇక్కడ చూడండి, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే మనందరి కొరకు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. అది ఎప్పుడూ మనకి తెలియదు. మీరందరూ మెలకువగా జ్ఞానము కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఇక్కడే కాదండి, ఈ మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయంలో కూడా పరలోక రాజ్యము గురించి మాట్లాడబడుతుంది, చెప్పబడింది. చూడండి 22వ అధ్యాయంలో యేసు, మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి అండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చూసారా, ఒక ఆయన తన కుమారునికి పెండ్లు విందు చేశాడంటండి. కొందరిని పిలిచాడంటండి. పిలిస్తే వాళ్ళెవరు కూడా రాలేదు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక. ఎంత మంచివాడండి యజమానుడు, ఎంత మంచివాడు అసలు. ఒక్కసారే కదా పిలుస్తాం, రెండోసారి పిలుస్తామండి? పిలవం. ఈయన వేరే దాసులను పంపించి ఇదిగో అంత సిద్ధమైపోయింది వచ్చేమని చెప్పండి అని మరలా పంపిస్తే ఎవ్వరు లక్ష్యము చేయలేదంటండి. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి, అప్పుడు ఏం జరిగింది చూడండి, 6వ వచనం 5 నుంచి చదువుదాం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. చూసారా, సొంత పనులు చూసుకుంటున్నారు కానీ అతడు ఆ యొక్క విందుకు పిలవబడిన విలువైన పిలుపు వీళ్ళకి అర్థం కాలేదండి. చూడండి, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు కనుక రాజ మార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలవండి, వీళ్ళు అర్హులు కాదు, ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలవండి అని అన్నప్పుడు ఆ దాసులు రాజ మార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివినని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటి రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇప్పుడు చూడండి ఇంకో మాట. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. వచ్చిన వారు అనేకులు, నిలిచిన వారు కొందరే. సంఘములో అనేకులు, ఎత్తబడువారు కొందరే. ఇక్కడ ఏం జరిగింది అంటే, దేవుడు తన బిడ్డలను పిలిచినప్పుడు వారు నిరాకరించారండి. ఇశ్రాయేలుని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. వాళ్ళ నుంచి తర్వాత అన్యులమైన మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. అసలు మనకి ఏ యోగ్యత లేకపోయినా ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మనమేమి ఇశ్రాయేలుము కాదే, అబ్రహాము సంతానం కూడా కాదు, మనం అన్యులము. అయితే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మనం ఏం చేసాం? ఆ పిలుపుకు సరిగా లోబడకుండా ఉన్నాం. పెండ్లి విందు వెళుతున్నప్పుడు
ఆ యొక్క విందుకు సంబంధించిన పెళ్లి వస్త్రాన్ని వేసుకోవాలా వద్దండి? మరి అంత నిర్లక్ష్యంగా ఎలా వచ్చాడు విందుకి? ఇక్కడ ఏం కనిపిస్తుంది? నిర్లక్ష్యం. ప్రారంభంలో పిలువబడిన వారికి ఉన్న నిర్లక్ష్యమే తర్వాత పిలువబడిన వారికి కూడా ఉంది ప్రియమైన వారలారా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంతగా దేవుణ్ణి బాధించారో సోదరిమణి చెప్పారు. ఎంతగా నిర్లక్ష్య పెట్టారో దైవ గ్రంథం మనకి చెప్తుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలు నిర్లక్ష్య పెట్టారు. మరి మనం వేసుకున్నామా విందు వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని? ఉంచుకున్నామా ఆ నూనెను? ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఆ బుద్ధి లేని కన్యకులు అంటే నిర్లక్ష్యం. వస్తాడులే, వస్తే చూద్దాంలే, వస్తే ఆ పక్కనే కదా అంగడి, నూనె తెచ్చుకుందాంలే. అక్కడ వాళ్ళు మిగిలిపోయారు. ఇక్కడ చూస్తే ఇంతమందిలో నన్ను చూస్తాడేంటి ఆయన, ఇంతమంది పెళ్లి వస్త్రాలు ధరించుకుంటే నేను కనిపిస్తానేంటి అని నిర్లక్ష్య ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఎవరికైతే నిర్లక్ష్యం ఉంటుందో వారు పరలోకానికి చేరుకోలేరు ప్రియమైన వారలారా, చేరుకోలేరు. పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఏంటండి అసలు? ప్రార్థనా జీవితమా? వాక్య జ్ఞానమా? ఏంటి అసలు? మొదటి అర్హత ఏమిటి? మారు మనసు, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ మన మీద ఉంటుంది ప్రియమైన వారలారా. నిర్లక్ష్యం, పరిశుద్ధమైన జీవితం మీద ఏ సంఘస్థురాలికి, ఏ సంఘస్థుడికైతే నిర్లక్ష్య ధోరణి ఉంటుందో వాళ్ళు విడిచిపెట్టబడతారు. మనము దేవుని గురించి చాలా విన్నామండి. దేవుడు కరుణామయుడు, ప్రేమా సంపన్నుడు, క్షమించేవాడు, దరి చేర్చుకునేవాడు అని లేఖనాలు కూడా అదే కదా చెప్తున్నాయి. ఇది కొన్ని దేవుని ప్రేమ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? దేవుడు ప్రేమాస్వరూపి. ఇంకా దేవుడు ఎంతో ప్రేమించును గనుక తన అద్వితీయ కుమారుని మన కొరకు వెనుదీయక ఇచ్చేశాడు. తన బిడ్డని ఇచ్చేంత ప్రేమ, ప్రేమ, పాపిని క్షమించడి ప్రేమ. ఎన్నో మార్లు తన చేతులు చాపి మన పిలుచుకున్న ప్రేమ. మనం పాపం చేస్తున్నా, తప్పులు చేస్తున్నా మనము తిరిగి ఆయన యొద్దకు వస్తామని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ. అవును, ప్రేమే. కానీ పరలోక రాజ్య సంగతులను జ్ఞానిస్తుంటే నాకెందుకో ఆయన కఠినత్వం కనిపిస్తుంది. మీకు కనిపించిందా? కనిపించలేదా? కన్యకలు అయ్యా తలుపు తీయండి అంటే ఏమన్నాడు ఆయన? నిశ్చయముగా, డెఫినెట్లీ, ఖచ్చితంగా, నువ్వెవరో నాకు తెలియదు. అదేంటి? ఆ పిలుపు వచ్చినప్పుడు అంతమందిలో నేను స్పందించాను. ఆ పిలుపు వచ్చినప్పుడు నేను సిద్ధపడ్డాను. ఆ పిలుపు వచ్చినప్పుడు నేను దివిటీని వెలిగించుకున్నాను. ఆ పిలుపు వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడే చాలా సమయం నేను నుంచున్నానని కన్యకలు చెప్తుంటే నాకు మీరెవరో తెలియదు. అది కఠినత్వం కాదా? అంటే ప్రేమ చూపించేవాడే కఠినుడుగా కూడా అయ్యే అవకాశం ఉంది ప్రేమైన వారలారా, ఉంది. కేవలం మనం ఆయన్ని ఒక కోణంలోనే చూడగలుగుతున్నాం. ఈరోజు సంఘమైన మనకు లక్ష్యము ఉండాలి. లక్ష్యము, గురి. ఏంటా గురి? పరలోకం నేను ఎలా అయినా చేరుకోవాలి, ఎలా అయినా ఈ లోకాన్ని జయించాలి, నాలో ఉన్న బలహీనతలు నేను విడిచిపెట్టుకోగలగాలి, పరిశుద్ధురాలుగా నేను జీవించాలి, పరిశుద్ధుడిగా నేను జీవించాలి. ఈ గురి ఉందా? ఈ లక్ష్యము ఉందా? నిర్లక్ష్యము ఉందా? నిజం చెప్పుకుందామా? నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది కదా. నిర్లక్ష్యం. ప్రార్థన చేయకపోతే ఎవరు చూసి వచ్చారులే, దేవుడు చూసినా మాట్లాడు కదూ, అంతే కదండి. మనుషులు చూసారనుకోండి, తప్పు చేస్తున్నామని గద్దిస్తారు. రహస్యంగా మనము టీవీ చూసినా, ఫోన్ చూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, పనికిరాని సమావేశాలు పెట్టుకున్నా ఎవరు చూసి వచ్చారు? దేవుడు చూసిన ఆయన మౌనంగా ఉంటాడు కదా అని నిర్లక్ష్య ధోరణిలో మనం ఉంటే కనుక సంఘంలో ఉన్న ఒకటే, లోకంలో ఉన్న ఒకటే. వాళ్ళకి ఏ గతి పడుతుందో మనకు అదే గతి పడుతుంది ప్రియమైన వారలారా.
ఆయన మౌనంగా ఉన్నాడు కదా, నేనేం చేసినా మాట్లాడట్లేదు కదా, ఆయన విధించే శిక్ష ఏంటో తెలుసా సంగమా? అదే మౌనం. మౌనం, ఆయన పెట్టే దూరం, అది మనం తట్టుకోలేము. అమ్మ మాట్లాడకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్స్ మాట్లాడకపోతే, పోనీ బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడకపోతే అలిగితే, నాన్న మాట్లాడకపోతే, ఒక బిడ్డ మాట్లాడకపోతే తట్టుకోలేం కదా. తిట్టు, కొట్టు, ఇంకెప్పుడు తప్పు చేయను, అంతేగాని నాతో మాట్లాడడం మానేయొద్దు అంటామా లేదా? మౌనం చాలా భయంకరం. సైలెన్స్ అనేది చాలా భయంకరం అండి. తిట్టినా భరించవచ్చు, కానీ మౌనం భరించలేము, దూరం భరించలేము. దేవుడు విధించే శిక్ష ఏంటంటే సంఘానికి మౌనమే, దూరమే. తర్వాత ఆయన మన ప్రార్థనలు విండంటండి. మనం ఎంత మొరపెట్టినా ఆయన చెవి పెట్టడంటండి. మిగిలిని చూస్తుంటే ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటేనండి, ఇదిగో నువ్వు చేసే ప్రార్థనకి చెవి ఒగ్గి ఉన్నాను అంటాడు. ఎలా? చెవి ఒగ్గి ఉన్నాను అంటే నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు మాట్లాడితే, నీ వచ్చిరాని మాటలు నేను వింటాను, నువ్వు ప్రార్థిస్తే నేను వంగి వింటాను, ఏకాగ్రతతో వింటాను నా ప్రభువు. తర్వాత ఎలా మారిపోతాడో తెలుసా అండి? నువ్వు అరిచి గోల పెడుతున్న ఆయన పట్టించుకోడంటండి. ఆ స్థితి మనకు అవసరమా? నీ రాయి తగులుకుండను, నిన్ను ఎత్తుపట్టువాడను నేనే అన్నాడు. నిత్యమైన నాశనానికి మనం నరక పాత్రులుగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడంటండి. మౌనంగా ఉంటాడంట. నిన్ను ముట్టువాడు నా కనుగుట్టును ముట్టువాడితో సమానం. అవునా కాదండి? ఈ లేఖనాలన్నిటితో ధైర్యం తెచ్చుకొని మనం బ్రతుకుతున్నాం కదా. కానీ మనం నిర్లక్ష్యంగా మన జీవితాన్ని కనుక, మన ఆత్మీయ జీవితాన్ని కనుక చూస్తే, ప్రేమించే తండ్రి, కనికరించే దేవుడు, నీకు అయ్యా అంటే ఆదుకునేటువంటి ఆ ప్రభువే నీకు విరోధమై ఏం చేయడు, మౌనంగా ఉంటాడంతే. తట్టుకోగలమా ప్రియమైన వారులారా? ఇది దేవుని రాజ్యము గూర్చినటువంటి సంగతులు. ఈరోజు ఏ విషయంలో అయితే దేవుని నువ్వు పట్టించుకోవట్లేదో, తర్వాత నువ్వెంత పట్టించుకోవాలన్నా ఆయన నీకు దొరకడు. దేవుడు దొరకు కాలంలోనే మనం ఆయన్ని వెదగాలి. దొరకని కాలం ఉందా? ఉంది. అప్పుడు నువ్వు ఎంత వెతికినా ఆయన నీకు కనిపించడు. నువ్వెంత మొరపెట్టినా ఆయన్ని మనవి వినడు. ప్రియమైన వాళ్ళారా, అన్యుల విషయాల్లో కూడా ప్రభు ఒక మాట అంటాడు, వారి పాపము పరిపూర్ణం అవ్వాలి అంటూ ఉంటాడు. పరిపూర్ణమైన తర్వాత ఏం చేస్తావయ్యా అంటే నిర్మూలం చేస్తానంటాడు. ఈరోజు వారికి కాదు, మనకి కొన్ని లెక్కలు ఉన్నాయండి. పరలోక రాజ్యంలో ఉన్న మనకి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. దేవుడు చూస్తాడు. నిర్లక్ష్యపు ధోరణి చూస్తాడు, పట్టించుకోలేని మన తీరుని చూస్తాడు. సంఘంలో మన పాత్ర ఎలా ఉంది? సంఘంలో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ముందున్నట్టు నటిస్తున్నామా? వాక్యం వింటున్నట్టు నటిస్తున్నామా? భక్తిగా చూపించుకుంటున్నామా? నిజంగా భక్తి కలిగి ఉన్నామా? ఇవన్నీ సేవకుడికి అర్థం కాకపోవచ్చు, ఆలస్యంగా అర్థం కావచ్చు. కానీ ప్రభువు ఇదిగో నీకు తలంపు పుట్టక మునుపే అన్ని గమనిస్తున్న తండ్రి లెక్క గడుతున్నాడు. ఆ లెక్క పూర్తయిన తర్వాత ఆయన మౌనమైపోతాడు. అంటే ఒక విషయం చెప్పండి, నిజంగా గుండె నిండా భక్తి ఉంటే ఆ గుండెల్లో నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా అండి? ప్రపంచమంతా వేరే నా మీద విరోధంగా నిలిచిన దేవా నా వైపు ఉంటే చాలు, నా ముందు నడిస్తే చాలు అని. అవునా? ఆయనే రాకపోతే మన పరిస్థితి ఏంటి? నేనేం కొత్తగా చెప్పట్లేదండి, మీకు కొన్ని వచనాలు చూపిస్తాను మన తండ్రి తత్వం గురించి. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథంలో తీసారండి, పేజ్ నెంబర్ 777.
జకర్యా గ్రంథంలో ఇక్కడ ప్రజలు దేవుని వైపు తిరుగుబాటు చేస్తారండి. ఆల్రెడీ వాళ్ళ పితరులు కూడా అలా తిరుగుబాటు చేసిన వాళ్ళే. దేవుడు కనికరించి కాపాడితే ఇప్పుడు బిడ్డలు కూడా ఎలా తయారయ్యారు? తిరుగుబాటు చేసే విధంగా ఉన్నారు. అలాంటి తిరుగుబాటు చేస్తున్న బిడ్డలతో తను మాట్లాడుతున్న మాట జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎవరంటున్నమాట? దినమెల్లా చేతులు చాచిన తండ్రి అన్నాడా ఈ మాట? అవును. వాళ్ళు ప్రార్థన చేసినా నేను వినను. ఇంకా చూద్దామా? చరిత్రలో దేవుడు తిరుగుబాటుదారులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. భవిష్యత్తులో మన స్థితి మారకపోతే, పరాధ్య నివాసులుగా మన పాత్రను మనం సరిగా పోషించకపోతే, ఆనాడు ప్రజలకున్న నిర్లక్ష్యమే ఈరోజు మనకి ఉంటే, ఆ మాటలు మనతో కూడా ఆయన మాట్లాడడానికి తప్పక సాహసిస్తాడు. ఇది పరలోక రాజ్యం యొక్క సత్యం. మరొక మాట చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1 ఇక్కడ ఈ ప్రజల పరిస్థితి ఏంటంటే గనుక, వీళ్ళు జీవము గల దేవుని విడిచి నిర్జీవమైన వాటి వైపు తిరిగిపోయారండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు బ్రతుకుతున్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట 8వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. చూసారండి? కటాక్షము లేకయు కనికరము చూపకయు, కనికరపూర్ణుడని మనం పేరు పెట్టి పిలుస్తున్న తండ్రి ప్రాణము విసిగిస్తే పరిస్థితి ఇది. నేను విననుగాక వినను, క్రోధమునగుపరుస్తాను, నేను వినను. ఏంటి? కుమారునిచ్చిన దేవుని మాటలేనా? సమస్తాన్ని అర్పించిన దేవుని మాటలేనా? అవును, ఆయన మాటలే. ఇంకా చూద్దాం. ఇర్మియా గ్రంథము స్పీడ్గా చూద్దామా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను ఉత్తర దిక్కనున్న వారి వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టూన్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను యూదా పట్టణం అన్నిటికీ ఎదురుగాను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి చాలండి. ఇక్కడ ప్రజలు చేస్తున్న తిరుగుబాటు గురించి ప్రభువు మాట్లాడుతూ వారికి విధించే శిక్షల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు పలుమార్లు చెరకెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోయారు? కేవలము తిరుగుబాటును బట్టి. ప్రేమైన వారులారా, తిరుగుబాటును బట్టి. ఇలా పాత నిబంధన గ్రంథంలో చూపించడానికి చాలా సమయం అవుతుంది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి యెషయా గ్రంథంలో కానివ్వండి. అయితే ఇవి ఎందుకు మీకు చూపించాను అంటే, ప్రేమించే తండ్రే క్రోధమును చూపిస్తాడంట. ఎప్పుడు? మనం నిర్లక్ష్యము చూపినప్పుడు. వీధిలో ఉన్న వాళ్ళని విందుకు పిలవడం ఏంటి అసలు? అన్యులమైన మనలకి రక్షణ ఏంటండి అసలు? ఇంత కనికరం చూపించిన దేవుడు మరి ఆయన విలువను మనం ఎరగకుండా, క్రీస్తు త్యాగమును సరిగ్గా పట్టించుకోకుండా, వాక్యమును మన బ్రతుకుల్లో సరిగా చూపించకపోతే కనుక అదే దేవుడు మనపై కోపగిస్తాడు. మనం ఎంత ప్రార్థించినా విన్నటువంటి స్థితిలోనికి ఆయన వెళ్ళిపోతాడు. ప్రేమైన వారులారా, ఏం చేద్దాం మరి?
పెండ్లి వస్త్రాన్ని ధరించుకుందామా? విందుకు వెళ్ళాలంటే నియమం ఏంటి? పెండ్లి వస్త్రం ధరించుకోవాలి. పెండ్లి కుమారుని రథం ఎక్కాలంటే నియమం ఏంటి? దివిటి ఆరిపోకుండా చూసుకోవాలి. దివిటి ఆరిపోకుండా చూసేది ఎవరు? లక్ష్యము కలిగిన వారు. విందు వస్త్రాన్ని మరిచిపోకుండా వెళ్ళేదెవరు? గురు కలిగిన వారు. మరి మన బ్రతుకులో గురుందా? మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, సంఘానికి వస్తున్నాను అంటే సంపూర్ణమైపోయిందా? సంపూర్ణమైపోయిందండి? అవ్వలేదు. బ్రతుకున్నంత కాలము వెలిగించిన ఈ దీపాన్ని ఆరిపోకుండా అనుక్షణం కాపాడుకోవాలి. దేవుడు పిలిచిన పిలుపుకు తగిన వస్త్రాలను మనము ధరించుకోవాలి. నీతి అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము, వీటిని ధరించుకోవాలి. వాటి కొరకు ప్రయాసపడాలి. నిరంతరము ప్రభు కొరకు మరి బ్రతికే విధంగా మనల్ని మనం పురుగొల్పుకోవాలి. ఎప్పుడు సేవకుడు కానివ్వండి, సేవకురాలు కానివ్వండి, మీ ముందొచ్చి ఎవరు నిలబడరు, ఎప్పుడు మీ వెన్నంటి ఉండరు. ఇక్కడ ఒక గంట ప్రసంగం వింటారు, అరగంట ప్రసంగం వింటారు, వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర జీవితం ఏంటి? వ్యాపారం దగ్గర జీవితం ఏంటి? మీ భార్యల దగ్గర, మీ భర్తల దగ్గర మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ లెక్క చూస్తాడండి దేవుడు, లెక్క చూస్తాడు. లక్ష్యము కలిగిన వారు, గురి కలిగిన వారు తమలో ఉన్న ప్రతి లోపాన్ని ఏం చేస్తారు? తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది పరలోక రాధ్య నియమం. ఈ నియమం ప్రతి సంఘానికి కూడా గుర్తుండాలి. ప్రియమైన వారులారా, దేవుడు చాలా గొప్పవాడండి. శిక్షించాలనుకుంటాడు కానీ శిక్షించలేడు. అంత ప్రేమ కలిగిన వాని విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా బాధ్యత కలిగి ఉండాలండి. పాత నిబంధనలో కొంతమంది భక్తులు ఉంటారండి, ఏలియా, ఎలీషా గారు. అవునా? ఎంతమంది మెలుకున్నారు? ఎవరికి వీళ్ళు తెలుసు చెప్పండి? ఏలియా, ఎలీషా. ఏలియా గారు యొక్క పరిచర్య ఆగిపోయిన తర్వాత, అంటే ఆయన ఆరోహణమైన తర్వాత ఎలీషా గారు స్టార్ట్ అవుతారు. బతుకున్నంతకాలం ఏమీ చేయబట్టుకుని ఏలియా గారు నడిపించలేదు. ఈ పరలోక రాధ్యములో మన ప్రయాణం మన పక్కనే ఉండి సేవకులు అస్తమానం నడిపించలేరు. నీవు వ్యక్తిగతంగా నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నీ బంధువులతో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని హృదయం ఉంచుకుని నేను క్రీస్తు రాజ్య సభ్యురాలిని అనుకోవాలి. మా అబ్బాయి ఒకసారి అంటాడు కదా, స్కూల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోనన్నా అంటే, అమ్మ స్కూల్ వేరు, అక్కడ దేవుడు ఉండడు, ఇంట్లో దేవుడు ఉంటాడు అంటున్నాడు. అంటే వాడికి దృష్టిలో ఏంటంటే స్కూల్ ఒక ప్రపంచం, ఇల్లు ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో టీచర్లు, పుస్తకాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో బోధకులు, బైబిల్ ఉంటాయి. ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి సంబంధం లేదనుకుంటున్నాడు. వాడి చిన్న పిల్లోడు కాబట్టి వాడికి తెలియలేదు. మనం కూడా అలాగే ఉంటాము. చర్చ్ ప్రపంచం వేరు, చర్చ్ బయట ప్రపంచం వేరు. చర్చిలో ప్రవర్తన వేరు, బయట ప్రవర్తన వేరు. టోటల్ డిఫరెంట్ కదూ. అది నిర్లక్ష్యం ఉంటుంది బైబిల్. నిర్లక్ష్యానికి వచ్చే శిక్ష మౌనం అంటాడు దేవుడు. ఏమండి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కన్నీళ్లతో దేవా అని ఒక్కసారి గట్టిగా మనసారా ఒక్క కేక వేసినప్పుడు గుండెలు తేలికపడిపోవు. ఎందుకు పడుతున్నాయో తెలుసా? ఆయన వినేశాడు కాబట్టి. విని భయపడకు అన్న సమాధానాన్ని పంపించేశాడు కాబట్టి తేలిక పడిపోయింది హృదయం. ఇప్పుడు విన్నా పలకకపోతే దిక్కెవరని అడుగుతున్నాను. మనుషులు ఉంటారా? జ్ఞానం ఉంటుందా? మన ఆస్తులు ఉంటాయా? ఎవరుంటారు? దేనికోసమైతే ప్రభువుని నిర్లక్ష్యం చేశామో అది ఏది నిలబడదు. ఏది ఏమైనా ప్రతి పరిస్థితుల్లో, కష్టంలో, దుఃఖములో, బాధలో, ప్రతి స్థితిగతుల్లో ఉండేది దేవుడు. ఏది కోల్పోయినా పర్లేదు కానీ దేవుణ్ణి కోల్పోకూడదు సంగమా. దేవుడు కావాలనే సంఘంలోనికి వచ్చాం. దేవుని దగ్గరికి చేరుకోవాలనే ఈ రాధ్యములో మనము అడుగు పెట్టాం. ప్రయత్నం మానేస్తే ఎలా? లక్ష్యము లేకపోతే ఎలా? ఎలా అయినా పరలోక పట్టణాన్ని చేరుకోవాలని గురి లేకపోతే ఎలా? పరీక్షించుకోవలసిన సమయం పరీక్షించుకోమని దేవుడు కోరుతున్నాడండి.
కోరుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో సమయం అయిపోయిందని ఏడ్చుచున్నవాని ఏడుపు ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. 12వ అధ్యాయము 17వ వచనము. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. మారు మనస్సు పొంద అవకాశము దొరకలేదంటండి. ఎవరికి? ఏశావుకి. మారు మనసు పొందుదామంటే అవకాశం లేకపోయిందంటండి. కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యో నా తండ్రి, నా తండ్రి, నన్ను ఆశీర్వదించటకు ఒక్కటి కూడా లేదా అంటే తండ్రి మౌనమైపోయాడు. లేదు. కారణం యాకోబా, యాషావేనా? యాషావే. కేవలం ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్మేసుకోబట్టే కదా తమ్ముడికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేశాడు, ఆశీర్వాదం కూడా నాకే అన్న ఆలోచన ఎవరి వల్ల వచ్చింది? యాషావుని బట్టి వచ్చింది. ఒక్క పూట కూటి కొరకు నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసుకున్నావు. ఇప్పుడు అది కావాలి అంటే వస్తుందా? తండ్రి, ఓ నా తండ్రి, ఒక్కటి నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వకపోయి ఉంటే, ఒక్క పూట కూటి కొరకు కక్కుర్తి పడకపోయి ఉంటే, ఒకటి కాదు తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్ని! చాలా విస్తారమైన ఆశీర్వాదాలని జ్యేష్ఠ కుమారుడికే, ఆశీర్వాదాలని యాషావుకే. పాడు చేసుకున్న యాషావుకి కన్నీళ్లు పెట్టుకున్న ఒకట్లేదు. కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు యాషావుకి. జ్యేష్ఠత్వం తనకుంది కాబట్టి ఈరోజు కూడా నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను ఆశీర్వదించు దేవా అని కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వారసులం, ఆశీర్వాదానికి వారసులం. అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు తన సంఘానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన బిడ్డలకు కాకపోతే ఎవరికిస్తాడు ఆయన? ఎవరికిస్తాడు ఆయన? అయితే క్షణకాలపు ఆవేశాలకు, క్షణకాలపు ఉద్వేగాలకు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి పరిస్థితులకు లొంగిపోయి లోనైపోయి వాక్యం ఖండిస్తుంది, దేవునికి నచ్చదు, దేవుడు బాధపడతాడు, ఇది నాకు తగదు అనే విషయమే మర్చిపోయి రోజులు గడిపేస్తున్నాం, నెలలు గడిపేస్తున్నాం, సంవత్సరాలు గడిపేస్తున్నాం. ఒకానొక రోజు ఏడ్చినానంట మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. నమ్మమే. దేవుడు కరుణామయుడు అంటే ఈజీగా నమ్ముతాం. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అంటే ఈజీగా నమ్ముతాం. ఇది నమ్మండి, ఇది కూడా వాస్తవం. మన పూర్వీకుడు, మనకంటే ముందున్నవాడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఆశీర్వాదము లేకయే మట్టి కరిచాడు. అందరికీ ఒకటే న్యాయం అండి దేవుడిచ్చేది. యోసేపు వలె లక్ష్యము కలిగి గురికలు బ్రతికితే యోసేపు వంటి ఆశీర్వాదాలే వస్తాయి. దేవుడు చూసొచ్చారులే, ఈ పూట తినేశాను, ఎవరికి తెలుసు? మా నాన్నకి తెలుసా? ఆ టైంకి వెళ్ళి ఆశీర్వాదాలు తెచ్చేసుకుందాంలే అనుకుంటే జరగని పనది. చాలామంది అనుకుంటారండి, చిన్నదే కదా వయసు, ఇంకా పెద్ద ఏం అవ్వలేదు కదా, బ్రతుకుతాంలే నెమ్మదిగా దేవుని కొరకు జాయిగా, మొన్నే కదా బాప్తీసం తీశాను, నెమ్మదిగా మారుదాంలే, స్లో 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 అనుకుంటారు. చూద్దాంలే, ఎవరన్నా వచ్చి చెప్తారు ఇది తప్పు, ఇది ఒప్పు, లేదా వాక్యమే చెప్తుంది, మారిపోతానండి, కానీ ఇప్పుడు కాదు, పిల్లకి పెళ్ళయ్యాక మారిపోతానండి, అబ్బాయికి ఉద్యోగం వచ్చాక మారిపోతానండి, అప్పటి వరకు నువ్వు ఉంటావా అని ఇస్తావా గ్యారెంటీ? ఏమైనా ఇవ్వలేమండి, ఇవ్వలేం. మార్పు కోసం వాయిదాలు వేస్తున్నారా? ఏం చూసుకుని ఏంటి ధైర్యం అని అడుగుతున్నది బైబిల్. ఏం చూసుకుని ధైర్యం? ఏం చూసుకుని ధైర్యం? కన్యకలు అనుకున్నారు, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకున్నారు. జరిగిందా? చచ్చిపోయే ముందు మారిపోదాం అనుకుంటున్నాడు అంటండి ఒక చక్కని యువకుడు. ఎలా?
చచ్చిపోయి ముందంట మారిపోదాం అనుకున్నాడంట. మరి నీకు చెప్పొస్తుందా మరణం? నిద్దట్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఏంటి పరిస్థితి? మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేదు. లేదు. బుద్ధి లేని వాళ్ళని ఎందుకు అనిపించుకున్నారంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదని ప్రభు ఘోషిస్తున్నా ఇంకా బ్రతుకు మార్చుకోకుండా నేను పరలోక రాజ్య నివాసిని, నాకీ తత్వం సరికాదు అని సరి చేసుకోకుండా ధీమాగా నిద్రపోతున్నారు చూసారా? సిద్ధపాటు లేకుండా, ఈ క్షణం చచ్చిపోతే ఏంటి అనే సిద్ధపాటు లేకుండా. వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే కదండి. అంటూ ఉంటాం, చూస్తూ చూస్తూ గిన్నెడు పాలు తన్నేసాం అనుకోండి, ఏమంటాం? బుద్ధి ఉందా లేదా అంటామా లేదా? బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరన్నా తంతారా? చూడకుండా తనితో ఓకే, చూస్తానేమన్నా ఏమనాలి? మనిషివా ఇంకేమన్నాను అంటామా లేదా? మరి పరిస్థితి ఎదురుగా కనబడుతుంది, ఆయన రాకడ ఎప్పుడో తెలీదు, మనం ఎప్పుడు పోతామో తెలీదు. చూస్తూ 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 సమయాన్ని తన్నేస్తున్నామే. మనకు బుద్ధి ఉందా? ఇంకా మారవలసినవి ఉన్నాయి. ఒక్కసారి పెన్ను పెట్టి రాసి చూడండి, నేను ఎన్ని విషయాల్లో మారాలి. ప్రేమ చూపుటలో, ఆతిథ్యం ఇచ్చుటలో, పరిచర్య చేయుటలో, పరిచర్యకు సహకరించుటలో, అబద్ధమాడ విషయంలో, లేకపోతే గొడవల విషయంలో, గయ్యాలితనంలో, స్వార్థంలో, అసూయలో, లేకపోతే అనవసరమైన వృధా అయిన మాటలలో, అసహ్యమైన మాటలలో రాసుకోండి. పెద్ద లిస్ట్ వస్తుంది. అన్నీ తెలిసి చూస్తూ చూస్తూ సమయాన్ని తన్నేస్తున్న సంఘాన్ని ఏమనాలి అంటే బుద్ధి లేని కన్యకులు అని వాక్యం సెలవిస్తుంది. వాస్తవాలను అర్థం చేసుకుని ఒప్పుకునే హృదయం అందరికీ ఉండదు. ఫస్ట్ మనలో ఈ ప్లేస్లో నాతో సహా ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏదైతే ఉందో, ఇది నాకు అవసరమని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని దృష్టికి ప్రియులుగా ఎన్నబడతారు. వారికి ఇంకా దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ ఇన్ని హృదయాలు దీని గురించి ఆలోచిస్తున్నాయి. ఎన్ని హృదయాలు దీని గురించి ఆలోచిస్తున్నాయండి. పేతురు గారికి డౌట్ వచ్చిందండి ఒకసారి. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నడుస్తున్నప్పుడు, అయ్యా అయ్యా వచ్చే అంటావు, నువ్వు వచ్చే అంటే ఎలా ఉన్నపాటున? సరే, మీరు పిలిచారని భార్య, బిడ్డలు, వలలు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసాము, మా పరిస్థితి ఏంటి? ఆలస్యం చేయలేదు కదండి శిష్యులు. వెంబడించు అనగానే వెంబడించేసే టైం తీసుకోలేదు. ఇప్పుడు పేతురు గారికి వచ్చిందండి ఆ ప్రశ్న. చూద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. చాలండి, విన్నారా ఆయన ప్రశ్న? ఈరోజు మనము అడుగుదాం. నిర్లక్ష్యము చేయొద్దు, లక్ష్యము గురి అని ప్రభు అంటున్నాడు. ప్రభువుని వెంబడించడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి కదండి. మరి మనకేం దొరుకుతుంది అంటే ప్రభు చెబుతున్న మాట చూడండి 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదీ కాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. చూసారా? మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. పరలోక రాజ్యం గురించే కదా ఇది కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సంగమా, ఆయన వైపు నువ్వు తిరగడానికి ఈరోజు నువ్వు ఏది విడిచిపెట్టుకుంటున్నావో, అది ఆస్త, భూమ, అన్న, తమ్ముడా, చెల్ల, నీ యొక్క ఆత్మగౌరవమా, ఏదైనా సరే ప్రభు అంటున్నాడు, నువ్వు చనిపోయాక కాదు తల్లి నేను నీకు ఇచ్చేది, చనిపోయాక కాదయ్యా నీకు ఇచ్చేది. నువ్వు బ్రతుకుండగా నా నిమిత్తం నువ్వు అవమానం పొందితే దాన్ని నేను ఘనతగా మారుస్తాను. నా నిమిత్తం నువ్వు భేదవైపోతే నిన్ను ఈ భూమి మీదే ఘనమైన స్థితికి చేరుస్తాను. నా నిమిత్తం నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివైపోతే నిన్ను అనేక మందికి నాయకురాలుగాను నాయకుడిగాను పెడతాను. ఈరోజు ఈ క్రీస్తు రాజ్యం నిమిత్తము ఈ లోకంలో నీకు ఏదైతే అడ్డుగా ఉందో, అడ్డుగా ఉంటాయి కదండి కొన్ని మనకి, అది వ్యక్తుల, ఆస్తుల, అంతస్తుల, ఘనత,
విద్య, ఉద్యోగమా, ఏదైతేనో ప్రభువుకి మనకి అడ్డుగా ఉంది కదా, దాన్ని తీసేస్తే మీకు నష్టం కదా. లోకపరంగా వాళ్ళని తీసేస్తే, లేదా ఆ వస్తువుని తీసేస్తే, ఆ ఆస్తుల్ని తీసేస్తే మనకి నష్టం కదా. ఆ నష్టమైనా పర్లేదు, క్రీస్తే కావాలి. నువ్వు రాగలిగితే, నువ్వు 1% వదిలేసుకుంటే దేవుడు నీకు 100% ఇస్తాడు. ఎక్కడిస్తాడు? ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదండి, ఇక్కడే ఇస్తాడంట. అదే విశ్వాసం అంటే, అదే నిరీక్షణ అంటే. ఎవరైనా అలా చేస్తారా? జేబులో 10 రూపాయలు ఉంటే, కొన్ని 100 రూపాయలు ఉంటే, ఆ 100 ఇచ్చి నీకు 1000 ఇస్తానంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వగలరు? కన్నబిడ్డలు అయితే ఇస్తారు. మీరు చెప్పి చూడండి, నన్ను ఆ 100 ఇచ్చి నీకు 1000 ఇస్తానంటే ఏం చేస్తాడు? పరాయివాడు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? నిన్ను నమ్మట్లేదు వాడు, కానీ బిడ్డ నమ్ముతున్నాడు. నిజంగా దేవుని బిడ్డలైతే ప్రభుని నమ్మి చూడండి. ఆయన ఇమ్మంటున్నాడు, ఇచ్చే, నాకు నీకు అడ్డంగా ఉన్నది ఇటు ఇచ్చే, తీసే, పక్కకు తీసే, అందుకే రెట్టింపు నీకు ఇస్తాను. ఇది నిన్ను నన్ను దూరం చేస్తుంది, నిన్ను నన్ను వేరు చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇచ్చేస్తారా? నమ్మిన వాళ్ళు ఇవ్వగలరు. నా తండ్రి అన్న వాళ్ళు ఇవ్వగలరు. ఎంతమంది విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ ఈ దినమందు మీకును దేవునికిని, మీకును ఆ పరలోకమునకును ఆటంకమైన దాన్ని ఈరోజు విసర్జించేసేటువంటి అద్భుతమైన, ధన్యకరమైన, ఎంతో శ్రేష్టకరమైన నిర్ణయాన్ని రాత్రికాల సమయంలో మీరు తీసుకోండి. పేతురుగారి పరిస్థితి ఏంటి మరి? పేతురుగారి పరిస్థితి ఏంటి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అతని అందరి యందు తెచ్చి అపోస్తుముల పాదముల యొద్ద పెట్టుచువచ్చిరి. చాలండి. అపోస్తులలో అగ్రగణ్యుడు ఎవరు? పేతురు గారు. అంటే వీరు చర స్థిరాస్తులు నమ్మి ఎవరు పాదాల దగ్గర పెట్టాడు? పేతురు గారి దగ్గర పెట్టారు. ఒకరోజు ఒక్క వల విడిచిపెట్టాడండి. ఈరోజు ఎందరో ఆస్తులు ఆయన పాదాల దగ్గర ఉన్నాయండి. అది దేవుడు అంటే. పైగా నిత్య జీవితాన్ని కూడా ప్రభు ఇస్తానన్నాడు. చూసారా? ఎగ్జాంపుల్ ఇది, ఎగ్జాంపుల్. మరి ఈరోజు నుంచి లక్ష్యం పెట్టుకుందామా? అటుగాని ఇటుగాని చూడొద్దు. నేరుగా క్రీస్తు వైపు చూడండి, ఆయన వైపే చూడండి, ఆయన చెప్పిందే చేయండి. చివరిగా ఒక వచనం చూసుకుని ముగించేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము. సామెతల గ్రంథం అందరూ తీయండి, అందరూ 4వ అధ్యాయము 25వ వచనము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. అలా ఉండాలి అంటే అటు ఇటు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? నేరుగా క్రీస్తు వైపు చూడాలి. సంగమా చెప్పండి, ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా అండి? నిత్య జీవితం గురించినటువంటి ఒక ముఖ్యమైన విషయం. ఈరోజు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే అందరం ఎత్తబడతాం, అందరము నిత్యము దేవుణ్ణి సన్నతించగలుగుతామండి. సహోదరి మన ముందుగా చెప్పారు, ఏదన్నా ఇస్తే ఏం చెప్పాలంట? చెప్పాలి. నువ్వు కృతజ్ఞత చెప్పపోయినా పర్లేదు, కాలుతో తన్నకుండా ఉంటే బాగుంటుంది కదా. అంతేనా? కొంతమంది సహాయం అడుగుతారు, చేసిన తర్వాత ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, తిరిగి మనకే కీడు తలపెడతారు. దేవునికి కృతజ్ఞత చెప్పాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? తిరిగి
ఆయన్ని బాధించు వారమై ఉన్నామంట. ఆయన్ని బాధ పెట్టకూడదన్నది ముందు మనసులో పెట్టుకుందాం, తర్వాత కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ మాటలు మీలో ఫలించాలి. ఇక్కడ ఎలా అయితే మనం ముఖాముఖిగా ఒకరినొకరు చూసుకుంటూ దేవుని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నామో, భవిష్యత్తులో నిత్యత్వంలో కూడా మనమందరము దేవుణ్ణి ఇట్టి విధముగానే తెలుసుకుంటూ ఆశ్చర్యపడుతూ ఆనందించాలి. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ ప్రేమ గొప్పది. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. ఆ ప్రేమను నిర్లక్ష్యము చేసి, ఆ ప్రేమ విలువకు తెలియక మాలో ఎవరైనా దేవా, ఆ బుద్ధి లేని కన్యకుల వలె ప్రభువా, మూర్ఖుడైనటువంటి తండ్రి, విందు వస్త్రాలు ధరింపని తండ్రి అతని వలె ఉన్నారేమో దేవా. ఒకవేళ అదే గనక మాలో ఉంటే దయచేసి మా బుద్ధిని స్వస్థపరచవా ప్రభువా. దేవా, మాకు నూతనమైన బుద్ధిని దయచేవా దేవా. నాయనా, ఇక్కడున్న స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా నిన్ను కోరి వచ్చిన వారే అయ్యా. నాయన, మారు మనస్సు పొందాలని వచ్చిన వారు ప్రభువా, పొందినవారు తండ్రి, బాప్తీసము తీసుకున్నవారు ప్రభువా, నీ వాక్యం పట్ల ఆసక్తితో ఎంతో సమయం అవుతున్నా దేవా. నాయన, ఎంతో ఆసక్తితో వాక్యం విన్నా వారు ప్రభువా, మీ పట్ల ప్రేమ వారికి ఉంది ప్రభువా. నాయన, మరి ఎందు నిమిత్తమో మరి ఎవరిలోనైనా దేవా ఇటు నిర్లక్ష్యము ఉంటే నా ప్రభు దయతో మమ్ము మన్నించండి దేవా. మా హృదయాన్ని స్వస్థపరచండి. లక్ష్యము, గురి మాకు దయచేయండి దేవా. నాయన, ఎత్తబడే వారముగా మేము ఉండాలి దేవా. ఇదిగో తండ్రి, మీ దాసుడు ప్రభు జోయల్ రాజు గారు తండ్రి, సంఘమును ఎలా అయినా తండ్రి పరలోకములోనికి ఎత్తబడేటట్లు తండ్రి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు దేవా. మరి ఆయన ఆత్మీయ జీవితము పడిపోకుండా ప్రభువ, ఆయన గురి తండ్రి నాయన కేవలం మీ వైపే ఉండే విధంగా తండ్రి నిరంతరము తండ్రి మీ కృపా కటాక్షములు తండ్రి బహు బలముగా తండ్రి మీ ఆత్మ సహాయమును కుటుంబముకు తోడుగా ఉంచండి. ఏ లక్ష్యమైతే ఆయన కలిగి ఉన్నారో తండ్రి, ఏ గురి అయితే ఆయన కలిగి ఉన్నారో ప్రభువ, దాన్ని చేరుకునే విధంగా ప్రభువ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంతో పాటు ఈ సంఘం అంతటినీ ప్రభువ నిత్య రాజ్యమునకు చేర్చే విధంగా ప్రభువ వారిని మీ ఆత్మచేత అభిషేకించి నిరంతరము మీ కాపుదలలో ఉంచండి దేవా. ఈ తండ్రి ఇంత రాత్రి అయినప్పటికీ తండ్రి నాయన ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘము ద్వారా జరుగుచున్నవి ప్రభువ. ఎత్తబడకపోతే ఉపయోగం లేదు దేవా. ఎత్తబడకపోతే వీరి ప్రయాస వ్యర్థమైపోతుంది తండ్రి. ఎత్తబడే వారుగా తండ్రి ఈ సంఘమును సిద్ధపరచండి ప్రభువ. ఇక్కడే కాదు నిత్యత్వంలో కూడా ప్రభువ మేము నిరంతరము నిన్ను స్తుతించుకునే వారముగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. పరలోక రాజ్యము గూర్చిన విషయాలను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాకు అవసరమని అందించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి.